రారాలుడు రా 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 రా. అబ్బా మామా, అబ్బా వేసుకుందామా? పోలీసు వాళ్ళు 3 ఆటలు వేసుకున్నారు మామ స్టేషన్లో. పోలీసులు ఎందుకు ఆడతారు అల్లుడు? మామా నీకు రమ్మి మాత్రమే వచ్చు, పోలీసు వాళ్ళకి రమ్మి, తిక్క సెట్లు, లోపల బయట. ఓ నిన్న రాత్రి క్లబ్ మీద దాడి చేసి గబ్బు లేపి పోలీస్ స్టేషన్లో పట్టపోయినారు మామ. నిన్న పోలీస్ స్టేషన్ నన్ను పోలీస్ స్టేషన్ పట్టపోయినారు మామ. ప్రభుత్వం మందేలేరా, ఎస్పీ గారితో మాట్లాడతాను. ఎస్పీ గారే పట్టుకోమన్నారట మామ. మనం పెద్ద మనుషులం, అవును మనం ఏం చేసినా చెల్లుతుంది. పెద్దరు ఏడగుచ్చినా చెల్లుతుంది. పేకాట తప్పంటే నేను ఒప్పుకోను అల్లుడు కదా. అనంత పేకను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని నిరంతరం పేకాట అవి ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంటే నన్ను మాత్రం పోలీస్ స్టేషన్ నిలబెట్టారు మామ. అయ్యో మన క్లబ్బే కాదు, అనంతపురంలో ఎన్ని క్లబ్బులు ఉన్నాయో అన్ని క్లబ్బుల మీద రైడ్ జరుగుతూ ఉంది. ఏమి మన ఎస్పీ గారు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో, 13 జిల్లాల ఎస్పీలు ఇలాగే ఉన్నారంట మామ. ఏది ఏమైనా పేకను ఆపే ప్రసక్తి లేదు. పేకాట ఖచ్చితంగా ఆడాలి అని ఒక ఉద్యమాన్ని తీసుకొని రావాలి మనం. నేను ఒక 5 లక్షలు పోగొట్టుకున్నా, నువ్వు ఒక 3 లక్షలు పోగొట్టుకున్నావు. ఇప్పటికైనా ఆపేద్దాం లేరా? ఏమవుతుంది? ఆపేస్తావా? ప్రాణం పోయినా పేకను ఆపే ప్రసక్తి లేదు. ఆయన ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు, అధికారులంతా భయపడుతున్నారు. మనం ఎంత రాళ్ళుడు పేకొద్దయ్యా. పోలీసుకి పేకకి ఏం సంబంధం? మనం ఏమన్నా మర్డర్ చేసినామా? మర్డర్ కంటే పేకాట మరీ ప్రమాదం రా అల్లుడు. పోలీసులు అన్నద్దు, పాపం బాధ్యత కలిగిన వాళ్ళు. ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ఉక్కుపాతంతో మోపుతారు. అందులో కొత్త గవర్నమెంట్ రా అల్లుడు, గుర్తుపెట్టుకో. పేక చూస్తా అంటే పీక కోసే కత్తిలా కనపడుతుంది మామ. వద్దు మామ. కాదు మామ, నాకంటే ముందు నువ్వు క్లబ్కి వచ్చేవాడివి కదా, నిన్న ఎందుకు రాలేదు? నాకు రైడ్ జరుగుతుందని ముందే తెలుసు. మారితేనే కదా మనిషి అవుతాడు, మనిషి ఋషి అవుతాడు. మారుదాం. నువ్వు మారాలా, నువ్వు మారాలా, మీరు మారాలా.